ఉండదు. వారి దేశానికి చేసిన సేవలకు గుర్తుగా రాష్ట్రపతి సంతకం చేసిన ధ్రువపత్రం పథకాన్ని అందజేస్తారు. భారతరత్న గ్రహీతలకు కొన్ని ప్రత్యేక అధికారాలు, ప్రయోజనాలు లభిస్తాయి. వారికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి Z+ కేటగిరీ భద్రత లభిస్తుంది. ఇక భారత ప్రధాన న్యాయమూర్తి జీతానికి సమానమైన మొత్తాన్ని వారికి జీవితకాల పెన్షన్గా అందిస్తారు. ఇక భారతరత్న అవార్డు దక్కించుకున్న వారికి అధికారిక ప్రోటోకాల్ లిస్టులో 7వ స్థానం ఉంటుంది. ఈ అవార్డును రావి చెట్టు ఆకు ఆకారంలో ఉంటుంది. ఆ అవార్డుకు ఒకవైపు ప్లాటినంతో చెక్కిన సూర్యుడి చిత్రము, అలాగే కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. ఆ పథకానికి మరోవైపు అశోక స్తంభం కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. నేను సునీల్. భారత ప్రభుత్వం తాజాగా 4 వ్యక్తులకి భారతరత్న అవార్డులను ప్రకటించింది. ఆ 4 వ్యక్తుల్లో మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలుగు తేజం ఆయన ఒకళ్ళు ఉండగా, రాజకీయ కురవృద్ధుడిగా పేరుగాంచినటువంటి లాల్ కృష్ణ అద్వానీ మరొకరు, ఇక ఎంకే స్వామినాథన్, అలాగే చౌదరి చరణ్ సింగ్. ఈ 4 వ్యక్తులకి కూడా భారతరత్న ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతోంది. అయితే భారతరత్న వచ్చినటువంటి వ్యక్తికి దేశానికి చేసిన సేవలకు గాను ఈ గుర్తుగా భారతరత్న ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి సంతకం చేసినటువంటి ఒక ధ్రువపత్రం, అలాగే పతాకాన్ని అందజేస్తూ ఉంటారు. ఇక భారతరత్న గ్రహీతకు కొన్ని ప్రత్యేక అధికారాలు ఉంటాయి, ప్రయోజనాలు కూడా లభిస్తాయి. వారికి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నుంచి Z+ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. అండ్ భారత ప్రధాన న్యాయమూర్తి జీతానికి సమానమైన మొత్తాన్ని జీవితకాల పెన్షన్ రూపంలో వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఇక కానీ ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా భారతరత్న పురస్కారానికి ఎటువంటి నగదు బహుమతి అయితే ఉండదు. సో అందరూ అనుకుంటారు క్యాష్ అవార్డు ఏదైనా ఇస్తారేమో అని. సో భారతరత్నకి నగదు బహుమతి అయితే ఏది ఉండదు. ఇక భారతరత్న అవార్డు దక్కించుకున్న వారికి అధికారిక ప్రోటోకాల్ లిస్టులో స్థానం ఉంటుంది. అది కూడా ప్రాధాన్యత క్రమంలో 7వ స్థానం లభిస్తుంది వాళ్ళకి. ఇక భారతరత్న అవార్డు గ్రహీతలకు నేను చెప్పినట్లుగా నగదు బహుమతి అయితే ఉండదు. అండ్ ముఖ్యంగా వాళ్ళకి వారు చేసినటువంటి సేవలకి, దేశ ప్రయోజనాల దృష్ట్యా వాళ్ళు ఎటువంటి సేవలు చేశారు, దేశానికి సంబంధించి ఈ వ్యవస్థలకి అనుగుణంగా, అంటే వ్యవస్థలతో సంబంధం లేకుండా వారి వారి రంగాలలో చేసినటువంటి సేవా నిరతికి నిదర్శనంగా ఇటువంటి పురస్కారాలు అనేవి ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈసారి 4 అభ్యర్థులకి ఈ పురస్కారాలన్నీ ప్రకటించారు. అయితే వీరందరికీ కూడా జీవితకాలం విమానాల్లో VIP హోదాలో ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏ కార్యక్రమమైనా సరే ప్రోటోకాల్ జాబితాలో భారతరత్న అవార్డు గ్రహీతలు ఖచ్చితంగా ఉంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, సంబంధిత రాష్ట్ర గవర్నర్, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధానులు, లోక్సభ స్పీకర్తో పాటు భారత ప్రధాన న్యాయమూర్తులతో పాటు 7వ స్థానంలో భారతరత్న అవార్డు గ్రహీతలకు అరుదైన గౌరవం దక్కనుంది. ఇక భారతరత్న పొందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఆ పథకంతో పాటు సంతకంతో కూడినటువంటి రాష్ట్రపతి సంతకం ఉంటుంది. దాని మీద ప్రశంసా పత్రం అందిస్తారు. భారతరత్న పురస్కార గ్రహీతలు మరణిస్తే గనక ప్రభుత్వ లాంఛనాలతో, ఆర్మీ గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహిస్తారు. భారతరత్న పురస్కార పతాకాన్ని కాంస్యంతో తయారు చేస్తారు. ప్రఖ్యాత కళాకారుడు నందాలాల్ బోస్ ఈ భారతరత్న పథకాన్ని రూపొందించారు. ఈ పథకం మనం చూసినట్లయితే రావి చెట్టు ఆకారంలో, ఆకు ఆకారంలో ఉంటుంది. అండ్ ఈ పురస్కారం అంతా కూడా మధ్యలో సూర్యుడి ఆకారంలో ప్లాటినంతో దీనిని తయారు చేస్తారు. ఇక ఈ సూర్యుడి ఆకారం అంతా కూడా ప్లాటినంతో తయారైతే కింద మాత్రం భారతదేశ ప్రాచీన భాష అయినటువంటి దేవనాగరి లిపిలో, అంటే సాంస్క్రిట్లో భారతరత్న అని రాసి ఉంటుంది. సో నందలాల్ ఈ విధంగా భారతరత్నాన్ని రూపొందించడం జరిగింది. అప్పటి నుంచి కూడా భారతరత్న అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇది 1977లో ఈ అవార్డుని అప్పటి దేశ మొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ దీనిని ప్రారంభించడం జరిగింది. రాజకీయాలు, విద్య, సైన్స్, కళలు, సాహిత్యం, క్రీడలు, ఇంకా సామాజిక సేవ, శాంతి వంటి వివిధ రంగాల్లో, ఇందాక నేను చెప్పినట్లుగా రంగానికి సంబంధం లేకుండా వివిధ రంగాల్లో ప్రతిభ, విశిష్ట సేవలు అందించిన వారిని ఈ పురస్కారానికి రాష్ట్రపతి ఎంపిక చేస్తూ ఉంటారు. అయితే ప్రధానమంత్రి దీనిని సెలెక్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఈ జాతీయతలో, అంటే ఈ పథకానికి సంబంధించి ఏ జాతీయతతో, అంటే నేషనాలిటీకి సంబంధం ఉండదు. నేషనాలిటీకి అంటే భారతీయుడే అయి ఉండాలి అనేటువంటి విధానం అయితే ఏం లేదు. ఖచ్చితంగా మనం నిజంగా చెప్పుకోవాలంటే భారతరత్న అవార్డుని పాకిస్తాన్ పౌరుడికి కూడా ఒకానొక సందర్భంలో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో వారు చేసినటువంటి సేవా నిరతికి నిదర్శనంగా ఈ పథకాన్ని మనం ఇస్తూ ఉంటాం. భారతదేశ అత్యున్నత పురస్కారంగా దీనిని భావిస్తూ ఉంటాం. మొదటి రాష్ట్రపతి నేను ఇందాక చెప్పినట్లుగా రాజేంద్ర ప్రసాద్ చేత దీనిని స్థాపించారు. ఈ పౌర పురస్కారం అన్ని రంగాల్లోనూ ఇదవుతాయి. అయితే దీనికి ఒక చరిత్ర ఉందండి. ముఖ్యంగా ఎందుకు చెప్పాలంటే ఈ విషయం, జూలై 13, 1977 నుండి
1980 జనవరి 26 వరకు జనతా పార్టీ పాలనలో కొద్ది కాలం పాటు ఈ అవార్డు ఇవ్వడం అనేది నిలిపివేయడం జరిగింది. ఒక్కసారి 1992లో సుభాష్ చంద్రబోస్కు ఈ అవార్డును ప్రకటించారు. తర్వాత కొన్ని దానికి ఉన్నటువంటి నియమ నిబంధనల కారణంగా దీనిని మళ్ళీ వాపస్ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. దీంట్లో జాతీయ చిహ్నం నినాదం సత్యమేవ జయతే అంటూ 1954లో డిజైన్లోనే ఉంచేశారు. మెడలో వేయడానికి వీలుగా 2 ఇంచు వెడల్పు 51 mm గల తెలుపు రిబ్బన్ను, అంటే ఈ మెడల్కి ఇక్కడ ఆ తెలుపు రిబ్బన్ను ఇస్తూ ఉంటారనమాట. సో 1957లో వెండిపూత మార్చి, అంటే వెండిపూత అప్పటి వరకు 57లో వెండిపూత ఇచ్చేవాళ్ళు, 52న ప్రారంభమైంది, 57 వరకు కూడా వెండిపూత ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత దీనిని కాంస్యం పూతను వేయడం కూడా స్టార్ట్ చేశారు. సో ఇట్లా ఈ భారతరత్న అవార్డులను అప్పటి నుంచి కూడా ముద్రిస్తూ పంచిపెడుతూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇది ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ముద్రణాశాలలోనే దీనిని ముద్రిస్తూ ఉంటారు. ఎక్కడ బయటెక్కడ కూడా ఇది అవ్వదు. అది కూడా కలకత్తాలోని అలీపూర్ ప్రభుత్వ ముద్రణాశాలలో ఈ ముద్రణన్నింటినీ ముద్రిస్తూ ఉంటారనమాట. సో వీటన్నిటికీ ఇదే కాకుండా ఇక సైనిక పురస్కారాలు, పద్మశ్రీ, పద్మవిభూషణ్ వీటన్నిటిని కూడా అదే కోల్కతాలో ముద్రిస్తూ ఉంటారు. మొత్తానికి భారతరత్న 4 వ్యక్తులకు ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 4 వ్యక్తులకు కూడా ప్రైమ్ 9 న్యూస్ తరపున ఆ 4 వ్యక్తులని అభినందించే వాళ్ళ తరపున, అలాగే ఆ 4 వ్యక్తుల్ని వల్ల వారు చేసినటువంటి సేవలో భాగమైన వాళ్ళందరికీ, అలాగే లబ్ధి పొందిన వాళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకమైన విషయం. సో దీంతో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తుంది ప్రైమ్ 9 న్యూస్. ఇది ఇవాల్టి స్పెషల్.